అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ వి రామకృష్ణ గారు రచించిన సూరన్న చదువు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. తాళ్లపూడి అనే ఊర్లో సూరన్న అనే చిన్న రైతు ఉండేవాడు. అతడు రోజు సాయంత్రం వేళ ఊరి రచ్చబండ దగ్గరికి పోయి అక్కడ చేరిన వాళ్ళు మాట్లాడుకునే పిచ్చాపాటి వింటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి తను కల్పించుకుని ఏదైనా మాట్లాడిపోతే మిగతా వాళ్ళు హేళనగా నవ్వి ఆట పట్టించేవారు. ఇలా జరిగినప్పుడు సూరన్న ముఖం చిన్నబుచ్చుకుని మారు మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. కానీ మర్నాడు రచ్చబండ దగ్గరికి వెళ్ళటం మాత్రం మానేవాడు కాదు. ఇలా ఉండగా ఒకనాడు పరమేశం అనే పెద్ద మనిషి రచ్చబండ దగ్గరికి రాగానే అక్కడ చేరిన వారిలో ఒకడు, నేత్రవైద్యుడి దగ్గరికి పట్నం వెళ్ళాలన్నావు, వెళ్ళావా, ఏమైంది అని అడిగాడు. వెంటనే పరమేశం జేబులో నుంచి కళ్ళజోడు బయటకి తీసి అందరికీ చూపిస్తూ, వెళ్ళొచ్చాను, ఇదిగో ఆ నేత్రవైద్యుడు ఇచ్చిన కంటద్దాలు. ఆయన సామాన్యుడు కాడు, ఇవి పెట్టుకున్నాక అన్నీ చదవగలుగుతున్నాను. ఇంతకుముందు పెద్ద బాలశిక్షలో అక్షరాలు చదవాలన్నా ఎంతో కష్టమైపోయేది అన్నాడు. సరైన కళ్ళద్దాలే ఉండాలి కానీ మనం చదవలేనిది ఏముంటుందన్నాడు వేరొకడు. నేను ఆ నేత్రవైద్యుడి దగ్గరికి వెళ్ళి రావాలి, ఏం చదవాలన్నా సాధ్యపడటం లేదన్నాడు మరొకడు. ఈ సంభాషణ అంతా విన్న సూరన్నకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. అతడు మర్నాడే బయలుదేరి పట్నం చేరి నేత్రవైద్యుడి కోసం వాకప్ చేస్తూ, మా ఊరి పెద్ద పాపయ్య రెండో కొడుకు పరమేశానికి చదివే కంటి అద్దాలు ఇచ్చిన నేత్రవైద్యుడు ఎక్కడున్నది కాస్త చెప్తారా అంటూ వారిని వీరిని అడుగసాగాడు. చాలామంది మాకు తెలియదన్నారు. చివరికొకడు సూరన్నను ఎగాదిగా చూసి, ఇక్కడి వారికి మీ ఊరేదో, ఆ పరమేశం అనే ఆయన ఎవరో బొత్తిగా తెలియదు కనుక ఆ గొడవంతా వదిలేసి ఇదిగో ఆ పక్క వీధిలోకి వెళ్ళు, అక్కడ సోమసుందరం అనే మంచి నేత్రవైద్యుడు ఉన్నాడు. అదృష్టం ఉండాలి కానీ ఆయన పుట్టుబుడ్డి వాళ్ళకైనా కంటి అద్దాలు ఇవ్వగలడని చెప్పాడు. సూరన్న వెతుక్కుంటూ సోమసుందరం దగ్గరికి వెళ్ళాడు. అతడు వైద్యుడికి తన ఊరు పేరు చెప్పి, అయ్యా, మా ఊరు పరమేశానికి కంటి అద్దాలు ఇచ్చింది మీరేనా? ఆయన అన్నీ చదవగలుగుతున్నాడు అన్నాడు. నేత్రవైద్యుడు ఒక క్షణం ఆలోచించి, ఊరేదో తెలియదు కానీ పరమేశం అనే ఆయనకి కంటి అద్దాలు ఇచ్చింది మాత్రం నేనేనన్నాడు. ఆ జవాబుతో సూరన్న పరమానందపడిపోయి, అయ్యా, అదృష్టం అంటే నాదే, ఆ పరమేశానికి ఇచ్చిన లాంటి కళ్ళద్దాలే నాకు ఇవ్వండి అన్నాడు. నేత్రవైద్యుడు సూరన్నను కుర్చీలో కూర్చోబెట్టి నిమ్మకాయంత అక్షరాల నుంచి కుంకుడు గింజంత అక్షరాల వరకు రాసి ఉన్న ఒక చెక్క బల్లను అతడికి చూపిస్తూ, ఏం చదవగలవో చెప్పు అన్నాడు. సూరన్న ఆ అక్షరాలకేసి చూసి చదవలేనన్నాడు. అప్పుడు నేత్రవైద్యుడు అతని కళ్ళకి ఎన్నో రకాల అద్దాలు పెట్టి చూశాడు. అయినా సూరన్న చదవలేనన్నాడు. ఆ జవాబుతో విసిగిపోయిన నేత్రవైద్యుడు, నీ కళ్ళలో ఉన్న దోషం ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు అన్నాడు. దానికి సూరన్న, మీరిచ్చిన కళ్ళద్దాలతో అన్నీ చదవగలుగుతున్నానని మా ఊరి చివర పరమేశ్వరం చెప్పాడు. నాకు బొత్తిగా చదవలేకపోయినా అన్ని పుస్తకాలు చదవాలని చాలా కోరిక. అందుకే ఆ పరమేశానికి ఇచ్చిన అద్దాల్లాంటివి నాకు ఇస్తారని మీ దగ్గరికి వచ్చానన్నాడు. ఇది విన్న నేత్రవైద్యుడికి మూర్ఛ వచ్చినంత పని అయి నవ్వాగలేదు. కథ సమాప్తం. బుద్ధయ్య తెలివి. రచన శ్రీ వసుంధరి గారు. చంచలపురంలో బుద్ధయ్య అనేవాడికి తనంత తెలివైన వాడు లేడని నమ్మకం. కానీ అంతా వాడిని పరమమూర్ఖుడు అనేవారు. తన తెలివిని నిరూపించుకోవాలని వాడికి మహా కోరికగా ఉండి గ్రామాధికారి దగ్గరికి వెళ్ళాడు. గ్రామాధికారి వాడితో, ఒరేయ్, నువ్వు పరమమూర్ఖుడు అని ఈ ఊరి వారంతా నమ్ముతున్నారు. నువ్వేం చెప్పినా ఎవ్వరూ వినరు. ఈ ఊళ్ళో వాళ్ళు గౌరవించే మరొక ఊరి తెలివైన వాడిని కలుసుకుని మెప్పించి ఆయన చేత నువ్వు తెలివిగలవాడినని ఒప్పించు. అప్పుడు మన ఊరి వారు నీ తెలివి గురించి ఒప్పుకుంటారని చెప్పాడు. బుద్ధయ్య పొరుగురికి ప్రయాణమయ్యేంతలో వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు ఆ ఊరికి సిద్ధయ్య అనే యోగి వచ్చాడు. ఆయన చెప్పే విషయాలు వినటానికి ఊరివారంతా ఎగబడ్డారు. సిద్ధయ్య తనను మెచ్చుకుంటే ఊరివాళ్ళు మెచ్చుకోగలరని బుద్ధయ్యకు తోచింది. ఒక రోజున వాడు కూడా వెళ్ళి ఆయన బోధలు విన్నాడు. సిద్ధయ్య ఆ రోజు చాలా విషయాలు చెప్పాడు. కాకుల్లో తెల్ల కాకులుండవని, అలాంటి వాటి కోసం వెతకటం మూర్ఖత్వం అని కూడా ఆయన అన్నాడు. సమస్త ప్రాణులు ఒకటేనని ఆయన చెప్పాడు. రావణాసురుడు ఎంత గొప్పవాడైనా పరస్త్రీ వ్యామోహం వలన పతనమయ్యాడని,
అందుకే మనిషి ఏ దుర్గుణాన్ని తనలో చేరనివ్వరాదని ఆయన అందరికీ సందేశం ఇచ్చాడు. తర్వాత బుద్ధయ్య సిద్ధయ్యను ఆయన విడిదిలో కలుసుకుని, స్వామి, తర్కశాస్త్రంలో నన్ను మించిన వారు లేరు. ఈరోజు తమరు చెప్పిన మాటలు కొన్ని తర్కశాస్త్రానికి అందకుండా ఉన్నాయి. సందేహాలు తీర్చుకునేందుకు వచ్చానని బుద్ధయ్య సిద్ధయ్యతో అన్నాడు. సిద్ధయ్య, అడుగు నాయనా అని కూడా అన్నాడు. కాకుల్లో తెల్ల కాకులు ఉండవన్నారు, అందుకు ప్రమాణం ఏమిటి అని అడిగాడు బుద్ధయ్య. నాకు తెలిసి ఇంతవరకు తెల్ల కాకుల్ని ఎవరూ చూడలేదన్నాడు సిద్ధయ్య నెమ్మదిగా. నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ దేవుని కూడా చూడలేదు, అందువలన దేవుడు లేనట్లేనా అన్నాడు బుద్ధయ్య. దేవుడు ఉన్నాడనుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. తెల్ల కాకులు ఉన్నదనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు కదా అని చెప్పాడు సిద్ధయ్య. దీనికి బుద్ధయ్య చిన్నగా నవ్వి, నిజం తెలుసుకునేందుకు ప్రయోజనం కావాలా స్వామి? నేను తర్కశాస్త్రం ప్రకారం తెల్ల కాకులు ఉన్నాయని రుజువు చేస్తాను, వింటారా అన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య కుతూహలంగా తలూపాడు. అప్పుడు బుద్ధయ్య గొంతు సవరించుకుని, సమస్త ప్రాణులు ఒకటేనని తమరు సెలవిచ్చారు. మనుషుల్లో తెలుపు నలుపులు ఉన్నాయి, కుక్కల్లోనూ ఉన్నాయి, ఆవుల్లో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు కాకుల్లో ఎందుకు ఉండకూడదు అన్నాడు. ఉండవచ్చునన్నాడు సిద్ధయ్య. అంటే తెల్ల కాకులు ఉండవని మీరు అన్నమాట పొరపాటే కదా అన్నాడు బుద్ధయ్య. కావచ్చునన్నాడు సిద్ధయ్య. చూశారా స్వామి, తర్కశాస్త్రం ఉపయోగించి నా మాటలు నేను రుజువు చేసుకున్నాను, మీరు మీ మాటలు రుజువు చేసుకోలేకపోయారన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, వాదనలు ఎందుకు నాయనా, సందేహాలు ఏమైనా ఉంటే అడుగు చెప్తానన్నాడు. రామాయణం కథ వింటే నాకు రావణుడే గొప్పవాడనిపించింది, రాముడు చెడ్డవాడనిపించిందన్నాడు బుద్ధయ్య. వారి వారి బుద్ధుల్ని బట్టి అలా అనిపిస్తూ ఉంటుందన్నాడు సిద్ధయ్య. ఇందులో బుద్ధి ప్రభావం ఏమీ లేదు స్వామి, తమరు వింటానంటే తర్కశాస్త్రం ఉపయోగించి అంతా రుజువు చేస్తానన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య వాడి తర్కం వినటానికి కుతూహలపడ్డాడు. వాల్మీకి శ్రీరామచంద్రుడి పరమభక్తుడు. రామాయణం ఆయన రాశాడు కాబట్టి రాముడిని కథానాయకుడిగాను, ఆయన శత్రువైన రావణుడిని దుష్టుడిగాను వర్ణించాడు. దీన్ని మీరు కాదంటారా అన్నాడు బుద్ధయ్య. కాదనను, కానీ రాముడికి ఎందుకు భక్తులున్నారు, రావణుడికి ఎందుకు భక్తులు లేరు అన్నాడు సిద్ధయ్య. రావణుడికి భక్తులుండేవారు, కానీ యుద్ధంలో ఎవరు నెగ్గితే వారే గొప్ప నిలబడుతుంది. శ్రీరాముడు ఎన్నో అన్యాయాలు చేసి రావణుడిని చంపేశాడు. తన గురించి వాల్మీకి చేత రామాయణం రాయించుకుని గొప్పగా ప్రచారం చేయించుకున్నాడన్నాడు బుద్ధయ్య. సిద్ధయ్య నవ్వి, నువ్వు చాలా తెలివైన వాడివన్నాడు. వెంటనే బుద్ధయ్య, తమరు ఒప్పుకున్నారు, కానీ మా ఊరి వారెవరు నా తెలివిని ఒప్పుకోవటం లేదు, అందరికీ మీరు నా విషయం తెలియజెప్పాలన్నాడు. సరే, రేపు నేను మాట్లాడే ముందు నేను పిలుస్తాను. తెల్లకాకి గురించి, రామాయణం గురించి నీకు తెలిసినవో చెప్పు. నువ్వు చెప్పినవి కాదని నిన్నెవరైనా ఎదిరించగలరేమో చూద్దామన్నాడు సిద్ధయ్య. బుద్ధయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు సిద్ధయ్య అన్నమాట ప్రకారం బుద్ధయ్యను సభాసదుల మధ్యకు పిలిచాడు. వాడు తను చెప్పదలిచిందేదో చెప్పాక ఆయన, మీలో ఎవరైనా బుద్ధయ్య మాటలను తర్కంతో ఖండించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామాధికారి మాత్రం లేచి నిలబడి, అందుకు మీరే సమర్థులని మా నమ్మకం అన్నాడు. ఇది విన్న బుద్ధయ్య చాలా గర్వపడ్డాడు. ఊళ్ళో ఒక్కరు కూడా తన మాటలు ఖండించలేకపోయారు. సిద్ధయ్య ఎలాగో ముందే ఓడిపోయాడు కాబట్టి నలుగురు ముందు తనను తెలివైన వాడిగా ప్రకటిస్తాడని వాడు నమ్మాడు. సిద్ధయ్య గొంతు సవరించుకుని, ఒకప్పుడు మసూచొస్తే అమ్మవారికి బలులు ఇచ్చేవారు. కొందరు తెలివైన వారు అది తప్పని వాదించి మసూచికి సరైన మందు కనిపెట్టారు. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనేవారు కొందరు. కొందరు తెలివైన వాళ్ళు అది కాదన్నారు. అందువలన ఖగోళ శాస్త్రానికి సంబంధించి ఎన్నో లెక్కలు తెలిసాయి. తెలివైన వాళ్ళు ఏం చెప్పినా అది విడ్డూరంగా ఉంటుంది, కానీ అందువలన మనిషికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నాడు. ఈ మాటలకు బుద్ధయ్య మరింత గర్వపడ్డాడు. అందరికేసి గర్వంగా చూడసాగాడు. గ్రామస్తులంతా కుతూహలంగా సిద్ధయ్య చెప్పేది వింటున్నాడు. సిద్ధయ్య ఇలా కూడా అన్నాడు, తెలివైన వారి ఆలోచన నలుగురు నడిచే దారిలో ఉండదు. జనం వారిని మూర్ఖులనే అనుకుంటారు. ఈ బుద్ధయ్య కూడా అలాంటి వాడేనని నా నమ్మకం. వీడి ఆలోచనల వలన ప్రపంచానికి ఏమైనా ప్రయోజనం ఉందని ఏదో ఒక రోజున రుజువు కావచ్చు. అంతవరకు వీడు మూర్ఖుడనే భావించక తప్పదన్నాడు. గ్రామస్తులంతా ఈ మాటలకు పకపకా నవ్వారు. అప్పుడు బుద్ధయ్య కోపంగా, నన్ను మూర్ఖుడు అనటం కాదు, తెలివి ఉంటే వాదనతో ఖండించండి అన్నాడు.
సిద్ధయ్య చిన్నగా నవ్వి, తెలివైన వాడి ముఖ్య లక్షణం మూర్ఖులతో వాదనకు దిగకపోవటం. ఈ ఊరి వాళ్ళు నేను ప్రస్తుతానికి చూపించగల తెలివి మాత్రం ఇదే అన్నాడు. గ్రామస్తులు మళ్లీ గొల్లుమన్నారు. బుద్ధయ్యకు చచ్చేటంత అవమానమైంది. ఆ తర్వాత వాడెన్నడూ తన తెలివిని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. కథలు సమాప్తం. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.